చేస్తున్నామండి బొబ్బర్లతోని. చాలా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాం, మేడం గారు చెప్తారు. కావాల్సిన వెయిట్ వేసారు చెప్తారు. అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు మొత్తం కలిపేసి, జీలకర్ర మొత్తం కలిపేసి, ఉప్పు, సాల్ట్ వేసి మొత్తం కలిపేసి గారెలు చేసుకోవాలండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఆరోగ్యంగా బాగుంటుంది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒళ్ళు నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వెయిట్ లెస్ అవుతారు. మార్నింగ్ టైం తింటే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. బొబ్బర్లు అండి, చాలా ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఇక్కడ చేసాం, కొన్ని చేసాం, ఇక్కడ ఉంచాం. ఈ కలర్లో వస్తుంది బొబ్బర్లు. ఇది కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, అల్లం అన్నీ వేయాలండి. కొంచెం కారం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా వాడచ్చు బొబ్బర్లు. చాలామంది ఇంట్లో చేస్తుంటారు. ఇది ఫస్ట్ టైం ట్రై చేసాము యూట్యూబ్లో చూసి. బొబ్బర్లో బెనిఫిట్స్ చాలా రకం బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా వెయిట్ లాస్ వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇది వెయిట్ లాస్కి బాగుంటుంది. ఒళ్ళు నొప్పులు కూడా పనిచేస్తుందండి. ఒళ్ళు నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఎక్కువ అవసరం లేదండి. మనిషి 3-4 ఆరు తింటే చాలు. చాలా ఆరోగ్యం బాగుంటుంది. కనీసం వారానికి ఒకసారైనా ట్రై చేయండి. ఇవి మేము అరకు వెళ్ళి నుంచి తెప్పించాం బొబ్బర్లు. మందులు ఏం కలపలేదు వీటిలో. బొబ్బర్లో కొండల మీద పండిన బొబ్బర్లు ఇవి. కొండల మీద వేస్తారు. ఇవి చాలా బాగుంటాయి. మందులు ఏమి ఉండవు. ఇట్లా ఆరోగ్యానికి చాలా మంచిది. అరకు వెళ్ళి నుంచి, పాడే నుంచి ఎక్కువ పండుతాయి. కొండల మీద పండుతాయి. చాలా బలంగా ఉంటాయండి. ఆరోగ్యం మంచిది. ఒళ్ళు నొప్పి కూడా తగ్గుతాయి. వెయిట్ లాస్, ముఖ్యంగా వెయిట్ లాస్ ఉన్న వెయిట్ లాస్ అవుతుంది. షుగర్, బీపీ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వాడుకోవచ్చు. ఈవినింగ్ కూడా స్నేక్ కింద వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ ఏజెన్సీలు పడడం వల్ల వీటికి మందులు ఎక్కువ వేయరండి. అసలు మందులే వాడరు. వీటికి మందులు వాడరు కాబట్టి మీ ఏజెన్సీని తెప్పించాం. ఒక 5 కేజీలు తెప్పించాం. అప్పుడప్పుడు మేము చేస్తాం. వెయిట్ లాస్ వరకు బాగా పనిచేస్తుంది. ఈ రోజులో ఏమి తినకపోయినా కొంచెం తిన్నా ఒళ్ళు వచ్చేస్తుంటుంది.